గ్రహణ దోషం నిజమా అపోహలేనా? జ్యోతిష్యులు ఏమంటున్నారు? గ్రహణం అంటే ఏమిటి? చంద్రుడు లేదా సూర్యుడు భూమిచంద్రుడు సూర్యుడు మధ్యలో ఒకరినొకరు కప్పేసినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. శాస్త్రీయంగా ఇది ఒక సహజ ఖగోళ సంఘటన మాత్రమే. కాని భారతీయ సంప్రదాయంలో దీనికి గ్రహణదోషం అనే పేరు వచ్చింది. జ్యోతిష్య దృష్టిలో గ్రహణదోషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడు రాహు లేదా కేతువు గ్రహాలతో సంయోగం చెందుతారు. ఇది వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది. అపోహలు ఏమిటి? గ్రహణ సమయంలో అనేక అపోహలు పుట్టుకొచ్చాయి. ఆహారం తింటే విషం అవుతుంది. బయటకు వెళ్తే అనర్థం జరుగుతుంది. గ్రహణం చూస్తే కళ్లకు హాని అవుతుంది. ఇవన్నీ శాస్త్రీయ ఆధారాలు లేని అపోహలు. నిపుణుల ప్రకారం కేవలం గ్రహణకాంతి ప్రత్యక్షంగా కళ్లకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యోతిష్యులు ఏమంటున్నారు? గ్రహణ సమయంలో ధ్యానం, జపం, ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయడం మంచిదని అంటున్నారు. ఆహారం, కొత్త పనులు మొదలుపెట్టడం, వాదనలు నివారించాలని సూచిస్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చేయడం పుణ్యప్రదం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం. శాస్త్రవేత్తల దృష్టిలో గ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన మాత్రమే. ఎటువంటి దోషం ఉండదని, అపోహలు నమ్మకుండా సేఫ్టీ గ్లాసెస్తో మాత్రమే గ్రహణాన్ని వీక్షించాలని సలహా ఇస్తున్నారు. గ్రహణదోషం నిజమా? అపోహలేనా? అన్న ప్రశ్నకు సమాధానం. జ్యోతిష్యుల ప్రకారం గ్రహణం మన జీవితంపై ఆధ్యాత్మిక, మానసిక ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. శాస్త్రవేత్తల ప్రకారం ఇది సహజ ఖగోళ సంఘటన మాత్రమే. కాబట్టి నమ్మకం విజ్ఞానం మధ్య సమతుల్యం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం, ఆధ్యాత్మికతను ఆచరించడం మంచిది.